గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు బీసీసీఐతో విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనాటి మంత్రి రోజా, సాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి క్రీడాకారుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేజెక్కించుకొని 100 కోట్ల నిధులు దుర్వినియోగం చేసిన శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిల బృందంపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కారణంగా ఏసీఏకు గత 2 సీజన్లకు 10 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నిధులు ఉపయోగించకూడదని కోర్టు ఆంక్షలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేశారని మండిపడ్డారు. అసలు శరత్ చంద్రారెడ్డికి కానీ, రోహిత్ రెడ్డికి కానీ, గోపీనాథ్ రెడ్డికి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధం ఏంటి? వీళ్ళు ఎక్కడైనా ఇంత ముందర క్రికెట్ ఆడిన సందర్భాలు కానీ, రంజీలు ఆడిన సందర్భాలు కానీ, లేకపోతే ఈ భారతదేశానికి ఆడిన సందర్భాలు కానీ ఎక్కడైనా వీళ్ళకి కానీ, క్రికెట్ అసోసియేషన్ కానీ, వీళ్ళ మూలాలకు కానీ ఎక్కడైనా సంబంధం ఉన్నాయా? ఈ ముఠా సభ్యుల్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నిధులు కాజేసేందుకు సొంతంగా క్రికెట్ లీగుల్ని వీళ్ళు ఏర్పాటు చేసేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగు, ఉమెన్ ప్రీమియర్ లీగు, వీళ్ళు కేవలం ఈ యొక్క ఏసీఐ నిధులు దోచుకోవడానికే సొంత లీగుల్ని పెట్టారు. శాప్ జీతాల కోసం, కోచ్ల కోసం ఉంచినటువంటి ఏసీఐ నిధుల్ని వీళ్ళు ఆడుదాం ఆంధ్రకు కూడా వీళ్ళు వినియోగించారు.